హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన దగ్గర ఒకటి డిజైర్ ఉందండి, VDI 2017 మోడల్. చూపించడం చిన్న మాట అండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలండి. చేసుకొని వాళ్ళు చేసుకోండి, ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి, కొన్ని నలుగురికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. వెహికల్ ఎట్లా ఉందో తెలుస్తుంది మీకు. బయట ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి మీకు. ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్ అండి, ఢిల్లీ వెహికల్స్ కాదండి. నేను ప్రత్యేకించి చెప్తున్నాను, కొంచెం చూడండి. బయట ఎందుకు చూపిస్తానంటే డెంట్ అయిందా పెయింట్ అయిందని చెప్తున్నాను. అది చూపించడానికి మాత్రం బయట చూపిస్తాను, టైంపాస్ మాత్రం చేయనండి. దీనికి పెయింట్ మాత్రం ఏది రిప్లేస్ చేయాలంటే పెయింట్ మాత్రం ఇక్కడే టచ్అప్ ఏం చేయలేదు, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఒక్కసారి. ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫొటోస్ అడగకండి దయచేసి. మీకు వీడియోలో ఉన్నది మాత్రం చూడండి, దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. కాకపోతే అనవసరంగా ఫొటోస్ లేనిది మాత్రం అడగకండి. చాలామంది అదే ఫొటోస్ అడుగుతున్నారు, ఫొటోస్ వల్ల ఏం యూజ్ ఉండదని మీకు కూడా. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిజైర్ ఇదేనండి, చూసుకోవచ్చు. VDI 2017 మోడల్. ఒకసారి బయట చూపిస్తా చూడండి ఒకసారి, మీకు కూడా ఎట్లా తెలుస్తుందని చెప్పి చెప్తున్నాను నేను. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నా చూపిస్తున్నాను, లేదంటే ఇక్కడ డెంట్ అయినా ఖచ్చితంగా చూపిస్తున్నాను. చూడండి ఒక్కసారి, మీకు వెహికల్ ఎట్లా తెలుస్తుంది. ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. మీ అందరికి పెద్ద రిక్వెస్ట్ ఇదేనండి. మన సబ్స్క్రైబర్లు కానీ వ్యూవర్స్ కానీ ఒక్కసారి ఆలోచించండి. ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ చెప్తున్నా, లేకపోతే లేదని చెప్తున్నా. మీరు కొంచెం గమనించాలి. ఇంటీరియర్ చూసుకుంటే ఇట్లా ఉందండి, చూసుకోవచ్చు. ఇది కూడా AC మాత్రం చిల్డ్ ఉంది, చెక్ చేసిన. ఇది సింగిల్ ఓనర్. ఇది పెయింట్ కూడా ఒరిజినల్ పెయింట్ అండి. ఇది మీకు అటు సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా ఉంది. ఇంటీరియర్ చూసుకుంటే ఇట్లా ఉంది. రూఫ్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉందండి. మీకు బీడింగ్ టైర్స్ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చూపిస్తాను. డిజైర్ VDI ఇది చూసుకోవచ్చు. రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్, నేను రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చండి. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి 2. వెహికల్ మాత్రం ఇట్లా ఉంది, క్లీన్ చేయించి పెట్టింది ఇది. చూసుకోవచ్చు. ఇది కూడా వెహికల్ మాత్రం ఈ విధంగా ఉందండి. మీకేమైనా డౌట్ ఉంటే, అసలు ఇంకో విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ వెహికల్ చూస్తలేరు అంటే వీడియో చూడకముందే మీరు డైరెక్ట్ చేస్తున్నారంటే ప్రైస్ ఎంత, మోడల్ ఎంత అడుగుతున్నారు, అది కూడా నేను వింటున్నా. అట్లా చేయకండి దయచేసి. చూసుకోవచ్చు. డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, అది కూడా మీకు చూపిస్తాను. రేటు పదే చెప్తున్నాను, మళ్ళీ ప్రైస్ ఎంత చెప్పలేదు అంటున్నారు వీడియోలో. ఖచ్చితంగా చెప్తాను సార్ నేను వీడియోలో రేటు. చూసుకోవచ్చు. ఇట్లా ఉంది ఇది. మీకు బీడింగ్ చూపిస్తాను, డోర్లు ఎందుకు చూపిస్తాను అంటే ఏవి కూడా చేంజ్ కాలేవు. మీకు గ్లాస్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చండి. ఇట్లా ఉంది. డోర్స్ మాత్రం ఏవి చేంజ్ కాలేవు. ఫుట్బోర్డ్ కొత్త సహా చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు కింద డ్యామేజ్ అయింది కదా, మీకు డౌట్ ఉంటాయి కదా, అది కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే తెలుసుకుంటారని. అసలు నేను ఇంత ఎట్టిన వీడియో ఎట్లా అంటే ఒక 2 నిమిషాలు కూడా చూస్తున్నారు లేదో కానీ ఫోన్ చేసి అడుగుతున్నారు ప్రైస్ ఎంత, మోడల్ ఎంత. సేమ్ మళ్ళీ మొదటికి వచ్చారు, అదే ప్రాబ్లం అవుతుంది. డీజిల్ వర్షన్ ఇది. డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు. డిక్కీ నేను ఓనర్ దగ్గర అడిగి తెలుసుకున్నాక చెప్తున్నానండి, అది కూడా మీరు గమనించాలి. ఇది సింగిల్ ఓనర్ ఉంది. ఇది రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. ఇట్లా ఉంది. లోపల చూపిస్తా చూడండి. లోపల చూసుకుంటే మాత్రం డిక్కీ ఓకే ఉందండి, పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ రస్ట్ కానీ డ్యామేజ్గా చూసుకోవచ్చు, ఏది లేదు. ఇంకొక స్టెఫిన్ ఉంది వచ్చేసి, స్టెఫిన్ మాత్రం ఇట్లా ఉంది. ఒక 50-60% ఉంటుందండి, ఒక ఉంది. నాకైతే ఇందులో పానా జాకు రాడేది ఏం కనిపిస్తలేదు. చూసుకోవచ్చు. ఇట్లా ఉంది. ఇవి ఓన్లీ తెలంగాణ బండ్లేనండి. ఇప్పుడు మీకు బీడింగ్ చూపిస్తా చూడండి. కొంచెం 10 నిమిషాలు పెట్టినా 2 నిమిషాలు చూస్తున్నారు. మరీ అంత తక్కువ చేసి చూస్తే అది వెహికల్ అర్థమవుతలేదు, మళ్ళీ అడుగుతున్నారు. చూసుకోవచ్చండి. బీడింగ్ ఇట్లా ఉంది. నాన్ యాక్సిడెంట్. రేటింగ్ చూపిస్తా. ఇది చూపించిన తర్వాత మీకు రేటింగ్ చూపిస్తా.
కొంచెం ఓపిక తీసుకొని చూడండి. వీడియో చూస్తలేరు అయినా కానీ. ఓకే, ఇట్లా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇట్లా ఉందండి. చూసుకోవచ్చు, మీకు క్లియర్ ఉంటుందని చెప్తున్నా నేను. కొంచెం ఆలోచించండి. ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి, ఢిల్లీ వెహికల్స్ కాదు. నేను పదే చెప్తున్నాను, మళ్ళీ ఢిల్లీ వెహికల్స్ అని అడుగుతున్నారు. నేను దానికి సమాధానం ఏం చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే చూస్తలేరని చెప్పి అర్థమైపోయింది. వీడియో చూడకముందే ఫోన్ చేస్తున్నారు, ఢిల్లీ వెహికల్స్ అంటున్నారు. ఓకే, ఇట్లా ఉన్నాయండి. మీకు గ్లాస్ చూపిస్తా చూడండి, లైటింగ్తో సహా చూపిస్తా. కాకపోతే కొంచెం చూడాలి, మీరు చూసుకోవచ్చు. ఇది BH ఉంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, B సిరీస్. ఇది చూసుకుంటే కూడా సేమ్ ఉంది, B సిరీస్ ఉంది. ఇది కూడా సేమ్ B సిరీస్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉంది, మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ BH ఉంది. అంటే టోటల్ గ్లాస్ మాత్రం ఏది రీప్లేస్ కాలేదు. డోర్స్ అన్నీ ఓకే ఉన్నాయి, బానెట్ నుంచి డిక్కీ వరకు ఓకే ఉంది. మీకు ఒక డౌట్ ఉంటే మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు మెకానిక్ని తీసుకొచ్చుకొని చూపించుకోవచ్చండి. ఇది నేను ఇచ్చే సలహా. ఇట్లా ఉందండి, ఈ BH సేమ్ ఉన్నాడు. గ్లాస్ మాత్రం ఓవరాల్ చూసుకుంటే ఏవి మాత్రం రీప్లేస్ కాలేదు, టోటల్ ఒరిజినల్ ఉన్నాయి గ్లాస్ మాత్రం. ఓకేనా, ఇప్పుడు మీకు లైటింగ్ చూపిస్తాను, ఇంజన్ సౌండ్ అది కూడా చూపిస్తాను, AC కూడా ఎట్లా వర్క్ చేస్తుంది మీకు చూపిస్తాను. చూడండి, చిన్న స్క్రాచెస్ అంటే మాత్రం ఉన్నాయి సార్, అది ఇట్లా ఉన్నాయి, చిన్న స్క్రాచెసే. ఓకేనా, ఇట్లా ఉంది, చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ కూడా మీరు. ఓకేనా, మీకు ఫొటోస్ పంపిస్తారు సార్, ఫొటోస్లో మీకు ఏం ఏర్పడుతుంది ఏం ఏర్పడదు కదా, చూసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా కొంచెం తలిగినట్టు చూసిరా, అంటే కింద చిన్న తలిగింది. ఓకేనా, ఇట్లా ఉంది, అంతే, ఏం లేదు. డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి. ఓకే, ఇటు సైడ్ చూసుకుంటే ఓకే ఉంది, చిన్నగా ఉన్నాయి అంతే, పెద్దగా ఏం లేవు, చిన్నగా ఉన్నాయి. ఇక్కడ నాన్ యాక్సిడెంట్ ఇది మాత్రం, ఇది కన్ఫర్మ్. ఇది ఒకటి ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు లైటింగ్ ప్లస్ ఇంజన్ సౌండ్, AC అన్నీ చూపిస్తా చూడండి. చూసుకోవచ్చు అండి, రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. నేను కన్ఫామ్గా చెప్తున్నా, నేను ప్రతి వీడియోలో రీడింగ్ ఒరిజినల్ ఉంటేనే ఒరిజినల్ చెప్తున్నా, లేకపోతే లేదని చెప్తున్నా. ఇది కొంచెం గమనించాలి. మీకు లైటింగ్ చూపిస్తా. ఓకే, AC వరకు వస్తే AC మాత్రం చిల్డ్ ఉంది, నేను అది కూడా చెక్ చేసి చూపిస్తున్నాను. చూసుకోవచ్చండి, 5+1 ఇది. AC మాత్రం చిల్డ్ ఉంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదండి. ఓకే అండి, AC మాత్రం ఓకే. మీకు లైటింగ్ చూపిస్తా చూడండి, ఇండికేటర్తో సహా మొత్తం AC చూపిస్తాను మీకు. దీని ప్రైస్ వచ్చేసి 6,65,000 చెప్తున్నారు. ఫిక్స్ రేట్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఒక్క నిమిషం, ఇండికేటర్ వేయడం మర్చిపోయినా, చూపిస్తా చూడండి. చూసుకోవచ్చండి, హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కానీ ఫోగ్ ల్యాంప్ మాత్రం రావట్లేదు ఇక్కడ. ఇటు సైడ్ చూసుకుంటే ఇండికేటర్ ఓకే, హెడ్ లైట్ ఓకే, కింది ఫోగ్ ల్యాంప్ మాత్రం చూసుకోవచ్చు, అది ఆల్రెడీ పోతుంది. అది డోర్ సైడ్ చూసుకుంటే మిర్రర్కు కింద ఓకే ఉన్నాయండి ఇండికేటర్స్. వెనక సైడ్ చూసుకుంటే ఓకే అని చూసుకోవచ్చు, ఇది ఓకే ఉంది. ఇది కూడా చూసుకుంటే సేమ్ అంతే ఉందండి. వెహికల్ మాత్రం ఓకే ఉంది, మంచి కండిషన్ మాత్రం ఉందండి వెహికల్ మాత్రం. మీకు ఇంజన్ సౌండ్ చూపిస్తా చూడండి ఒకసారి. టైర్స్ కూడా చూపిస్తాం మీకు. ఇంజన్ సౌండ్ చూసుకోవచ్చండి. ఆ పిల్లర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి, ఎక్కడ కూడా పిల్లర్కి డ్యామేజ్ కాలేదు. ఇది కూడా చూసుకోవచ్చు పిల్లర్. ఇంజన్ సౌండ్ చూసుకుంటే ఇట్లా ఉందండి, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు.
ఇక్కడ షో పట్టి ఓకే ఉందండి. షో పట్టి మాత్రం ఏం చేంజ్ ఏం కాలేదు. బానెట్ తీసుకుంటే ఓకే ఉందండి. బానెట్ కూడా ఓకే ఉంది. ఇట్లా ఉంది వెహికల్ మాత్రం. ఓవరాల్ చూసుకుంటే వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. ఇంజన్ సౌండ్ మాత్రం ఇదే చెక్ చేసి చూసుకోవచ్చు. మీకు ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే మీరు ఎవరైనా తీసుకొచ్చుకొని చూపించుకోవచ్చు, మెకానిక్ కానీ ఎవరైనా కానీ, దాని అభ్యంతరం ఏం లేదు. మీకు ఇప్పుడు ఫైనల్గా టైర్స్ చూపిస్తా చూడండి. టైర్స్ ఎంత ఉన్నాయో మీకు కూడా చెప్తాను. ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఒక 80 + 90% ఉంటాయండి. ఇది 80-90 ఉంటాయి. ఇది చూసుకుంటే అంతే ఉందండి, 80-90% ఉంది. వెనక తీసుకున్న సేమ్ అంతే ఉన్నాయి. 4 సేమ్ ఒకే రకంగా ఉంటుంది. అది కూడా అటు సైడ్ కూడా చూసి చెప్తాను మీకు. ఓకే, ఓవరాల్గా 4 మాత్రం సేమ్ ఉన్నాయండి. టైర్స్ మాత్రం చూసుకోవచ్చు. ఇట్లా ఉన్నాయి టైర్స్ మాత్రం. రీడింగ్ ఆల్రెడీ చెప్పాను. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. నేను చూసి చెప్తున్నాను. నేను అది తెలుసుకున్నా కాబట్టి జల్దీ వేసి ఉంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తాను చూడండి ఒకసారి. ఇందాక చెప్పిన వెహికల్ అండి డిజైర్. ఇది మారుతి సుజుకి డిజైర్ 2017 మోడల్ వీడియో అండి. ఇది ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వాల్యూ అంటే ఒక 2 నెలలు మాత్రమే ఉంది. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. టైర్స్ ఆల్రెడీ చూపించాను. టైర్స్ బాగానే ఉన్నాయి, 90% వరకు ఉన్నాయి. సింగల్ ఓనర్ ఉంది, ఎక్కడ కూడా టచ్ అప్ ఏం చేయించలేదు. ఇది దీని ప్రైస్ వచ్చేసి 6,65,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ ఏం కాదు, బార్గెన్ మీరు మాట్లాడుకోవచ్చు. మళ్ళీ సరే చెప్తాను ప్రైజు 6,65,000. ఓకేనండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.